హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై అనదర్ వీడియో. మన జీవితాల్లో మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపాక్టెడ్ ఎలిమెంట్ కంపారిజన్. కంపారిజన్ విత్ అదర్స్, ఒకరితో ఒకరు పోల్చుకోవడం అన్నమాట. సో అది మనకి చిన్నప్పటి నుంచి మన సొసైటీ కానీ, మన పెద్దవాళ్ళు కానీ మనకు నేర్పించిన ఒక పెద్ద విద్య. ఒకరితో ఒకరు పోల్చుకొని మన జీవితాన్ని సాగించడం. సో ఈ ఒకరితో ఒకరు పోల్చుకునే ఈ ఈ ప్రాసెస్ ఏదైతే ఉందో దానివల్ల మనం ఎంత సాధించామో, దానివల్ల మనం ఎంత కోల్పోయాం, మన లైఫ్స్ ఎలా ఇంపాక్ట్ అయినాయి అనే విషయం గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, సో చాలా విషయాలు మాట్లాడాలి, చాలా ఇంపార్టెంట్ విషయాలు మాట్లాడాలి. మీరు ఈ వీడియోని ఎండ్ వరకు చూసి మీకు ఈ వీడియోలో ఏదో ఒక పాయింట్ అయినా సరే మీకు రెజొనేట్ అవ్వచ్చు, మీకు మీ లైఫ్లో ఎక్స్పీరియన్స్ జరిగే ఉండొచ్చు. ఓకే, సో తద్వారా ఏమవుతుందంటే మనకి మనం క్వశ్చన్ చేసుకొని ఈ విధంగా జరుగుతుంది కదా, మన లైఫ్ని ఇంత ఇంపాక్ట్ చేసిన ఒక విషయాన్ని మనం ఇంత తేలిగ్గా తీసుకున్నాం కదా అని మనకు మనం రియలైజ్ అయ్యి, కానీ ఏదో ఒక విధంగా మనం మార్పు చేసుకొని మన జీవితాన్ని ఇంకొక త్రోవలో, ఇంకొక వేలో మనం తీసుకొని వెళ్ళగలిగే ప్రయత్నం మనం చేస్తాం. మనకి కంపారిజన్ అనేది మన చిన్నప్పటి నుంచే మొదలైపోయిందండి. సో మన పెద్దవాళ్ళు, మన పేరెంట్స్ ఏంటంటే మన సిబ్లింగ్స్తో పోల్చేవారు. మీ తమ్ముడు ఇలాగ ఉన్నాడు, మీ అన్నయ్య ఇలాగ ఉన్నాడు, వాడు చూడు ఎంత బాగా చదువుకుంటున్నాడు, వాడికి మంచి ఉద్యోగం వస్తుంది, వాడు చూడు ఎంత బాగా తింటున్నాడు. ఇలాగా చిన్న చిన్న విషయాలకి మన చిన్నప్పటి నుంచే మనల్ని వేరే వాళ్ళతో పోల్చడం అనేది మనకి అలవాటైపోయింది. సో ఇది మన పెద్దవాళ్ళు తప్ప అంటే మేబీ 100% వాళ్ళ తప్పు కూడా కాకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి సరైన అవగాహన లేక పిల్లల్ని ఎలాగ మంచి త్రోవలో పెట్టాలని ఒక ఉద్దేశంతోని ఇలా కొన్ని విషయాలనేది వాళ్ళకి తెలియకుండా లేకపోతే తెలుసో, ఇలా చెయ్యు, అలా చెయ్యు, చూడు మీ అన్నయ్య ఇలా చేస్తున్నాడు, అలా చేస్తే నీకు మంచి జరుగుతుంది, లేకపోతే పక్క వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు ఇలా చేశారు కాబట్టి వాళ్ళకి మంచి జరిగింది కాబట్టి నీకు కూడా మంచి జరుగుతుంది. ఈ విధంగా కంపారిజన్ చేసి చూపించి మనకి ఒక మంచి త్రోవలో పెట్టడానికి ప్రయత్నించారనమాట. సో అలాగా చిన్నప్పుడు మన అన్నదమ్ములతోని, అక్క చెల్లెలతోని కంపారిజన్ మొదలయ్యి, అలాగే మనం నైబర్స్, లేదు అంటే మన ఫ్రెండ్స్తో కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. మన ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా చదువుతున్నారు, ఓకే, వాళ్ళ లైఫ్ ఎలా ఉంది, వాళ్ళ జీవితం ఎలా ఉంది, వాడు చూడు నువ్వు ఒకటే క్లాస్లో చదువుకుంటున్నారు ఇద్దరు, వాడికి అన్ని మంచి మార్కులు వస్తున్నాయి. కంపారిజన్ ఎలా అంటే, ఒక బ్రైట్ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఒక బ్రైట్ స్టూడెంట్ ఇన్ ది సెన్స్ వాడికి మంచి మార్కులు వస్తున్నాయి, బాగా చదువుతున్నాడు, ఒక యాక్టివ్గా ఉన్నాడు, వాడితో కంపేర్ చేసి పిల్లల్ని డిగ్రేడ్ చేయడం. ఎలా అంటే వాడు అదే స్కూల్లో చదువుతున్నాడు, అదే క్లాస్లో చదువుతున్నాడు, వాడికి అదే ఎడ్యుకేషన్ వస్తుంది, వాడికి అంత మంచి మార్కులు వస్తున్నాయి, నీకెందుకు రావట్లేదు, నువ్వు అంత పనికిరానివాడువా, నీకు అంత సత్తా లేదా, నువ్వు చదవలేవా అన్న ఒక ఆ ప్రాసెస్లో ఏంటంటే అప్పటి నుంచే మనకు ఒక లో సెల్ఫ్ ఎస్టీమ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అరే నేను కూడా వాడితో పాటు చదువుకున్నాను కాబట్టి నేను ఆళ్ళ చదవలేకపోతున్నాను విషయం అనేది అప్పటి నుంచే మనకి మైండ్లో పడిపోతుంది. మన చుట్టుపక్కల సొసైటీలో ఉండే కొంతమంది మనుషులను చూసి కొద్దిగా ఏజ్ పెరిగే కొద్దీ ఒకరికి ఎవరికైనా మంచి జాబ్ వచ్చిందనుకోండి, నేను ఒకేసారి చదువుకున్నాం, ఒకేసారి డిగ్రీలు కంప్లీట్ చేసాం, ఆడికి జాబ్ వచ్చింది, నాకు రాలేదు. అక్కడున్న చుట్టుపక్కల ఉన్నోళ్ళు కూడా వాడితో కంపేర్ చేస్తారనమాట. ఏంట్రా నువ్వు వాడితో పాటు నువ్వు చదువుకున్నావు కదా, నీకేమి ఇంకా ఇక్కడ తిరుగుతున్నావు, ఇంకా సరైన జాబ్ ఎతుక్కోవట్లేదని చెప్పేసి. సో ఈ విధంగా ఆ కంపారిజన్ అనే ప్రాసెస్ అనేది మనకు చిన్నప్పటి నుంచి మొదలైపోయింది. మన పేరెంట్స్ దగ్గర నుంచి కానీ, మన చుట్టుపక్కల ఉండే పెద్దవాళ్ళ దగ్గర నుంచి కానీ. అలాగ అయిపోవడం వల్ల ఏమవుతుందంటే కంపారిజన్ చేసుకునే ప్రాసెస్‌లో మనల్ని మనము తక్కువ చేసుకునే అవకాశం చాలా ఎక్కువైపోయింది. అలాగా మన జీవితంలో ఒక ఇంటిగ్రేట్ అయిపోయింది. కంప్లీట్‌గా మన నర్వస్ సిస్టమ్‌లో ఇంటిగ్రేట్ అయిపోయింది. ఏదైనా సరే మన సక్సెస్ అనేది పక్కవాడి సక్సెస్‌తో మన కొలమానంతో ఉంది. అంటే డిపెండ్ అయ్యి ఉంది. నీ లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్ అని నువ్వు తెలుసుకోవాలి అంటే వేరే వాడితో కంపేర్ చేసుకుంటే గానీ నీకు తెలియదనమాట నీ లైఫ్ అనేది సక్సెస్‌ఫుల్‌గా ఉందా లేదా. వాడికన్నా ఎక్కువ సాలరీ వస్తుందంటే నువ్వు సక్సెస్. పక్కనోడు కన్నా తక్కువ సాలరీ వస్తుంటే నీకు సాలరీ వస్తుందన్న విషయం మర్చిపోతావు. బట్ యూ ఫీల్ లైక్ యూ ఆర్ ఫెయిల్యూర్. పక్కోడు కన్నా తక్కువ మార్కులు వస్తే
యూ ఫీల్ లైక్ యువర్ ఫెయిల్యూర్. నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చిందా, సెకండ్ క్లాస్ వచ్చా, పాస్ అయ్యావని కాదు. వాడికన్నా తక్కువ మార్కులు వచ్చాయి కాబట్టి యువర్ ఫెయిల్యూర్. అది మనం నేర్చుకున్నాం. ఈ కంపారిజన్ అనేది ఎక్కడి నుంచి ఎక్కడి వరకు చేరుకుందంటే, చిన్నప్పటి నుంచి మన సిబ్లింగ్స్ దగ్గర నుంచి, మన రిలేటివ్స్ దగ్గర నుంచి, మన చుట్టూ ఉండే సొసైటీలో ఉండే వితిన్ సర్కిల్‌లో అంటే మన నైబర్స్ గానీ, లేకపోతే అక్కడున్న సొసైటీలో గానీ, ఆ పిల్లలతో కంపేర్ చేసుకుంటూ వస్తూ, కాలేజీల్లో ఫ్రెండ్స్‌తో కంపేర్ చేసుకుంటూ, ఉద్యోగాల విషయంలో గానీ, సాలరీల విషయంలో గానీ, ఈ విధంగా కంపేర్ చేసుకుంటూ వచ్చాం ఇన్ని సంవత్సరాలు. ఓకే. వీళ్ళందరూ మనకు తెలిసినోళ్ళే. మనం రోజువారీ చూసేవాళ్ళు. ఆళ్ళతో కంపేర్ చేసుకున్నాం. కంపేర్ చేసుకొని మన లైఫ్ ప్రాస్పెక్టివ్ అనేది ఒకలాగా సెట్ చేసుకున్నామనమాట. ఇంతకు ముందు చెప్పినట్టేంటంటే, వీడికన్నా నేను బెటర్ జాబ్ ఉంటే, ఈడికన్నా బెటర్ సాలరీ ఉంటే ఐయామ్ సక్సెస్‌ఫుల్. రైట్? ఇప్పుడేమవుతుందంటే, ఆ కంపారిజన్ అనేది ఎక్స్‌ట్రీమ్‌గా ఎళ్ళిపోయింది. ఎంత ఎక్స్‌ట్రీమ్‌కి ఎళ్ళిపోయిందంటే, మనకెవరో తెలియదు. ఎవరితో మన జీవితంలో ఎప్పుడూ కలవలేదు, ఎప్పుడు చూడలేదు వాళ్ళు. అలాంటోళ్ళతో కంపేర్ చేసుకొని, మన లైఫ్‌ని, మన ఎమోషన్‌ని ఇంపాక్ట్ చేసుకుంటాం. సోషల్ మీడియా ద్వారా. ఎవరో ఏదో ఎక్కడికో ఎళ్లారు. ఆ పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టంగానే, మనం చూడంగానే మనలో ఒక కంపారిజన్ స్టార్ట్ అవుతుంది. అరే! వీళ్ళెళ్లారు, మేము ఎళ్ళలేకపోయాము. నేనెప్పుడెళ్తాను? వీళ్ళెంత సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు. ఎంత హ్యాపీగా తిరుగుతున్నారు. ఈ లైఫ్ ఎంత బాగుంది. ఫ్రాంక్లీ స్పీకింగ్ వాళ్ళ లైఫ్ బావుందా? లేదా? అనేది మనమే డిసైడ్ అయిపోతాం. బావుందా? లేదా? అనేది మనమే ఊహించుకుంటాం. ఓకే. అంటే బాగుంది అనేది ఊహించుకుంటాం. బట్ బ్యాక్ జస్ట్ ఆ పర్టిక్యులర్ పాయింట్ ఆఫ్ టైమ్‌లో వాళ్ళు ఒక క్లిక్ తీసి ఒక ఫోటో పెట్టంగానే, అది చూడంగానే వాళ్ళ లైఫ్ అంతా ఆ ఫోటోలో మనకు కనిపిస్తదనమాట. ఎంత ఆనందంగా ఉన్నారో, ఎంత హ్యాపీగా ఉన్నారనేది. అలాగా కంపేర్ చేసుకుంటాం. బట్ మనకి యాక్చువల్‌గా తెలియదు వాళ్ళు బ్యాక్ ఎండ్‌లో ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నారని. సో, మనకు తెలియకుండా మనం ఇంటర్నల్‌గా మనమే ఊహించుకొని, మన ఎమోషన్‌ని మనం దెబ్బతీసుకునే పరిస్థితి చాలా ఉంది. ఈ విధంగా ప్రతి స్టేజ్‌లో ఆహ్, మన జీవితంలో ప్రతి స్టేజ్‌లో కూడా మన వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, మన ఎమోషన్‌ని దెబ్బతీసుకునే పరిస్థితి చాలా ఎక్కువైపోయింది. తద్వారా మనమేమి చేయలేని పరిస్థితి. మనమేం చేయలేకపోతున్నాం. ఇప్పుడు గుర్రానికి ఒక దగ్గరికి డెస్టినేషన్‌కెళ్ళాలంటే వాటికేంటంటే కంప్లీట్‌గా కాదు. మీ కళ్ళు జస్ట్ అటు ఇటు చూడకుండా ఒకటి కడతారు. ఎందుకంటే దానికి కావాల్సిందేంటి? వాళ్ళకి జస్ట్ అది ఎళ్ళవలసిన దారి మాత్రమే దానికి కనిపించాలి. ఇంకా వేరేవి కనిపించకూడదు. వేరేవి కనిపిస్తే దానికి డిస్ట్రాక్షన్స్ ఎక్కువవుతాయి. ఆహ్, వెళ్ళవలసిన ఆ పాత్ అనేది కరెక్ట్‌గా వెళ్ళలేదని చెప్పేసి ఆహ్, ఈ గుర్రపుకి ఆ కళ్ళకి కడతారనమాట. ఆ విధంగా మనిషి అనేవాడు ఎలాగ కంట్రోల్ జేసుకోవాలి? ప్రతి విషయంలోన ఎన్నో ఆహ్, ఎమోషనల్ డిస్ట్రాక్షన్స్ ఎక్కువున్నాయి. ఎమోషనల్ డిస్ట్రాక్షన్స్‌లో ఈ కంపారిజన్ అనేది వన్ ఆఫ్ ద మెయిన్ ఎలిమెంట్. సో, ఈ విధంగా సోషల్ మీడియాలో కూడా మన తెలిసిన వాళ్ళు గాని, తెలియని వాళ్ళు గాని, వాళ్ళతో కంపేర్ చేసుకొని, వాళ్ళలాగా లేము కదా! అన్న ఫీలింగ్ అనేది క్రియేట్ చేసుకుంటాం మనసులో. ఫీలింగ్ క్రియేట్ చేసుకొని, దాని ద్వారా ఆ చిన్న ఫీలింగ్ వల్ల ఎంతో కొంత మన లైఫ్‌ని జరగవలసిన ప్రాసెస్‌లో జరగకుండా డీవియేట్ అవుతూ ఉంటది. అంటే ఇక్కడ ఒక 2 థింగ్స్ మాట్లాడాలి. సో, కంపేర్ చేసుకోవడం తప్పా? అంటే కంపారిజన్ అనేది మనకి ఒక హెల్తీ వేలో కంపేర్ చేసుకోవాలి. కంపారిజన్ చేసుకోవాల్సిన పరిస్థితి 2 సార్లొస్తది. ఒకటి ఒకరితో కంపేర్ చేసుకునేటప్పుడు మనం చేసినట్టు, వాళ్ళు సక్సెస్ అయినట్టు వాళ్ళ ప్రాసెస్‌ని తెలుసుకొని ఇన్‌స్పైర్ అయితే చాలా బావుంటది. అరే! వాళ్ళు అలాగయ్యారు కదా! నేను కూడా అలా అయ్యి చూపిస్తా. నేను కూడా నా వేలో నా ఆలోచన తగ్గట్టు నేను ఇంప్రూవ్ అయ్యి, నేను సక్సెస్ అవుతా అనేది ఇన్‌స్పైర్ తీసుకోవడం వేరు. ఓకే. బట్ కంపారిజన్ వల్ల మనము మన సెల్ఫ్ వర్త్‌ని కోల్పోతే కష్టం. అలాగే ఆ కంపారిజన్ వల్ల జెలస్ ఫ్యాక్టర్ క్రియేట్ అయిపోతే కష్టం. ఈ ఇటువంటి నెగెటివ్ ఎమోషన్స్ కంపారిజన్ వల్ల మన మైండ్ సెట్‌లో గాని, మన నర్వస్ సిస్టమ్‌లో గాని నింపుకుంటూ వెళ్తూ ఉంటే, మన లైఫ్‌లో చాలా విషయాలు మనం అనుకున్నట్టు జరగవు.
ఎందుకంటే మన ఆలోచనలు ఎప్పుడూ కూడా ఈ నెగెటివ్ ఎమోషన్స్ వైపే తీసుకెళ్తూ ఉంటాయి. బికాస్ ఆఫ్ దిస్ కంపారిజన్. మనకు చిన్నప్పుడు పెద్దవాళ్ళు కూడా ఆ కంపారిజన్ అనే ఎలిమెంట్‌ని ప్రాపర్‌గా యుటిలైజ్ చేయలేదేమో అనిపిస్తుంటది. ఈ వీడియో స్టార్టింగ్‌లో చెప్పినట్టు ఒక పిల్లాడిని వాడిని మోటివేట్ చేయాలంటే ఎలా కంపేర్ చేసేవాళ్ళు? నీకు సిగ్గుందా? వాడు చూడు నీతోటే పాటు చదువుకుంటున్నాడు. నీతో పాటి సేమ్ స్కూలు, సేమ్ క్లాస్‌లో ఉన్నాడు. ఆడికి ఎంత మంచి మార్కులొస్తున్నాయి. నువ్వు శుద్ధ వేస్ట్ ఆహ్, అన్నీ తిడుతూ అలా కంపేర్ చేస్తామనమాట. సో, మన పెద్దవాళ్ళకి కూడా తెలియని విషయం ఏంటంటే, కంపేర్ చేసేటప్పుడు మోటివేట్ చేయగలిగే కెపాసిటీ కూడా వాళ్ళకి ఉండగలగాలి. రైట్? చూడు ఆడెంత బా చదువుతున్నాడు. నువ్వు కూడా చదవగలవు. నువ్వు అదే క్లాస్‌లో ఉన్నావు. నువ్వు అదే స్కూల్‌లో ఉన్నావు. నీకు అవే సబ్జెక్ట్స్. వాడు చదువుతున్నప్పుడు నీకు చదవగలిగే కెపాసిటీ ఇచ్చాడు దేవుడు. సో, ఈ విధంగా కొన్ని సాఫ్ట్‌గా మనం మాట్లాడి పిల్లలతో వాళ్ళకి అలా మోటివేట్ చేయాలి తప్పించి, మనం వాళ్ళని కించపరిచి, వాళ్ళని మనస్తత్వాన్ని దెబ్బ కొట్టి, మనం కంపేర్ చేయడం వల్ల వాళ్ళ వర్త్ అనేది దెబ్బతింటది. కొన్ని రోజులు చూస్తారు. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. అరే! ప్రతిసారి ప్రయత్నం చేసినప్పుడల్లా వాళ్ళకేదో చిన్న ఎదురు దెబ్బ తగిలినప్పుడల్లా మనము ఆ కంపారిజన్ అనే ప్రాసెస్‌లో మనం వాళ్ళని కించపరుస్తాం. ఇన్సల్ట్ చేస్తాం. ఇన్సల్ట్ చేసి చూసి వాళ్ళు ఇంకా గివ్ అప్ ఇచ్చేస్తారు. ఇంకా నేనింతే. నా స్టాండర్డ్ ఇంతే అని ఒక స్టాండర్డ్ సెట్ చేసుకొని అలాగా మిగిలిపోతారనమాట. అంటే మిగిలిపోవడం మిగిలిపోవడం ఇన్ ది సెన్స్ వాళ్ళింకా పెద్దగా ప్రయత్నించరు. పేరెంట్స్ ఆల్రెడీ చిన్న పిల్లలకి కంపారిజన్ చేయడం అనేది నేర్పించేశారు. అదొక విద్య, అదొక స్కిల్ లాగా నేర్పించేశారు. ఆళ్ళు అప్పటినుంచి వాళ్ళకు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. ఓకే. సో, ఆఫ్‌కోర్స్ తల్లిదండ్రులు ఎప్పుడైతే పిల్లల్ని వేరే పిల్లలతో పోలుస్తారో, వాళ్ళు పెరిగే కొద్దీ వాళ్ళకు వాళ్ళు వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు. స్టార్ట్ చేసే ప్రాసెస్‌లో ఏమవుతది, పక్క వాళ్ళకి ఏదైనా మంచి ఐటెమ్, మంచి గిఫ్ట్ వచ్చినా, వాళ్ళ లైఫ్ స్టైల్ ఇంకా బెటర్ వేలో ఎళ్తున్నప్పుడు వాళ్ళకి వాళ్ళు కంపేర్ చేసుకుంటారు. కంపేర్ చేసుకొని అరే! నాకు వాడిలాంటి లైఫ్ నాకు లేదే. వాడి దగ్గర ఉన్న లాంటి బైక్ నా దగ్గర లేదే. వాడి దగ్గర ఉన్న లాంటి ల్యాప్‌టాప్ నా దగ్గర లేదే. అందుకే నా లైఫ్ ఇలాగుంది. ఆడి లైఫ్ చూడు ఎంత అందంగా ఉంది. అని ఆ ప్రాస్పెక్టివ్‌కెళ్ళిపోతారు. బట్ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే, అవుట్‌లుక్‌లో కనిపించేది ఒక రకంగా ఉంటది. ఓకే. సోషల్ మీడియాలో గాని, ఫిజికల్ వరల్డ్‌లో గాని, పర్సన్ కనిపించినంత ఆర్భాటంగా వాళ్ళ పర్సనల్ లైఫ్ ఉండకపోవచ్చు. బట్ పిల్లలకి ఏంటి వాళ్ళ అవుట్‌లుక్ చూస్తారు. సోషల్ మీడియాలో ద గ్లామరైజ్డ్ పిక్చర్స్ చూస్తారు. ఆ పిక్చర్ చూసే అదే రియాలిటీ అనుకుంటారనమాట. సో, పిల్లలే కాదు, ఈవెన్ పెద్దవాళ్ళు మన ఏజ్‌లో ఉన్నోళ్ళు కూడా, లేక పెద్దవాళ్ళు కూడా ఇప్పటికీ కూడా ఆహ్, మన మన మైండ్‌సెట్ ఎలా పనిచేస్తదంటే, ఏదైతే ఆ గ్లామరైజ్డ్ పిక్చర్‌లా కనిపిస్తదో అదే రియాలిటీ అనుకుంటాం. ఆ రియాలిటీ అనుకోండి ఆళ్ళలాగా మనం లేకపోయామే. వాళ్ళంత అందంగున్నారు. మనమింత ఆళ్ళంత అందంగా లేము కదా! రియాలిటీ చెప్పాలంటే సోషల్ మీడియాలో చాలామంది పోస్టులు పెట్టేవన్నీ ఆహ్, ఫిల్టర్డ్ పోస్ట్‌లే. రైట్? ఫిల్టర్డ్ పిక్చర్సే, ఫిల్టర్డ్ వీడియోసే కలర్ గ్రేడ్ చేసేసి ఒక అందమైన ఒక నార్మల్ లొకేషన్ అందంగా చూపించడం, ఒక నార్మల్ పర్సన్‌ని చాలా గ్లామరైజ్డ్‌గా చూపించడం ఇవన్నీ జరుగుతాయి. బట్ అంత అనాలిసిస్ ఉంటదా చూసే వాళ్ళకి? అంత ఉండకపోవచ్చు. కాకపోతే ఇమ్మీడియేట్ చూసిన వెంటనే ఆ మైండ్ అనేది కంపారిజన్ మోడ్‌లోకెళ్ళిపోతది. ఇంత గ్లామరైజ్డ్ వరల్డ్ అంటే గ్లామరైజ్డ్ ఈ సోషల్ మీడియాలో ఉంటూ మనల్ని మనం ముందుకు తీసుకెళ్ళాలంటే మనం కాన్షియస్‌గా ఏది రియాలిటీ, ఏది ఆహ్, రియాలిటీ కాదు అని డిఫరెన్షియేట్ చేసుకునే ఆ కెపాసిటీ ఉండగలగాలి. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ యూనిక్. రైట్? చాలా మందికి తెలియనిదేంటంటే మనము ప్రతి ఒక్కరం ఎంత ఒకటే సొసైటీలో ఉన్న ఒకే లొకేషన్‌లో ఉన్నా సరే ఎవరి ఆలోచనలు వాళ్ళకి డిఫరెంట్‌గా ఉంటాయి. నేను ఒకలాగా ఆలోచిస్తాను. ప్రాబబ్లీ నా ఫ్యామిలీలో మా బ్రదర్స్ వేరేలాగా ఆలోచిస్తారు. వాళ్ళ ప్రయారిటీస్ వేరే ఉంటాయి. నా ప్రయారిటీ వేరే ఉంటది. ఇంత యూనిక్ వరల్డ్‌లో అంటే థాట్ ప్రాసెస్ ప్రకారంగా ఒకరితో ఒకరు కంపేర్ చేసుకోవడం వల్ల మనకి వచ్చేదేముంది? మనకేమి రాదు. రాకపోగా మనల్ని ఇంకా బ్యాక్ పుల్ చేసుకునే
పరిస్థితి మనమే తెచ్చుకుంటున్నాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నా క్లోజ్ ఫ్రెండ్ ఎవరైనా సరే, ఓకే, అతను నాకన్నా ముందు బాగా సెటిల్ అయ్యాడు, నాకన్నా ముందు బాగా డబ్బులు సంపాదించగలిగాడు అన్న సిచ్యువేషన్లో నేనేం చేసుకోవాలి? ఓకే, వాడి టాలెంట్ వేరు, నా టాలెంట్ వేరు. ఇప్పుడు వాడిలాగా నేను అవ్వాలి, వాడిలాగా నేను సంపాదించాలి అంటే వాడి రూట్‌లోకెళ్ళి నేను సంపాదించాల్సిన అవసరం లేదు. సో, నా లైఫ్‌ని బెటర్ వేలో తీసుకెళ్లాల్సిన పరిస్థితి నా చేతిలో ఉంది. నా నేనేం చేస్తే నేను బెటర్ వేలో ఎళ్తాననేది నాకు తెలియాలి. అంతేగాని వాళ్ళేదో చేశారు కదా అని చెప్పేసి వాళ్ళతో కంపేర్ చేసుకొని, వాళ్ళలాగే నేను కూడా చేయాలి, వాళ్ళలాగే నేను కూడా ఫాలో అవ్వాలి అని చెప్పేసి అనుకోవడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఎందుకంటే ఎవరి ఆలోచనలు వాళ్ళవి, ఎవరి ప్ర ఎవరి ఇంట్రెస్ట్‌లు వాళ్ళవి. సో, ఈ విధంగా కంపేర్ చేసుకోవడం వల్ల మనం అంత తొందరగా ముందుకెళ్ళలేం మనం అనుకున్న ఆహ్, ఈ ఈ జర్నీలో. మనం కంపేర్ చేసుకున్న ప్రాసెస్‌లో ఇంకొక విషయం, చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మనం ఎవరితో కంపేర్ చేసుకుంటున్నాం? ఆ కంపేర్ చేసుకుంటున్నప్పుడు మనకొచ్చే ఫీలింగ్స్ ఏంటి? ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక నార్మల్ ఒక జాబ్ చేసుకుంటూ మన నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నాం అనుకోండి. నార్మల్ లైఫ్ లీడ్ చేస్తూ మనం సక్సెస్ పాత్‌లోకెళ్ళాలంటే మన థాట్ ప్రాసెస్ ఎలా ఉండాలి? ఫర్ ఎగ్జాంపుల్ మనం రోడ్డు మీద ఎవరినో చూసాం. వాళ్ళు చాలా లో కేటగిరీలో, తినడానికి కూడా తిండి లేక, ఏదో ఆ పూటకే సంపాదించుకొని బతుకుతూ ఉంటారు. ఓకే. డైలీ లేబర్ గాని వాళ్ళు ఆ పూటకి కావాల్సిన అమౌంట్ సంపాదించుకొని డైలీ బతుకుతూ ఉంటారు. ఇప్పుడు వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం సాటిస్ఫాక్టరీ ఆ మైండ్‌సెట్ తెచ్చుకోవాలా? లేదు అంటే మనకన్నా బెటర్ పొజిషన్‌లో ఉన్నవారు ఎవరైనా సరే, మన కొలీగో లేకపోతే ఎవరో సమ్ ఫ్రెండో, వాళ్ళు చేసే జాబ్‌లో మంచి ప్రమోషన్స్ వస్తున్నాయి, మంచి సాలరీ హైక్ వస్తుంది, బెటర్ లైఫ్ చూస్తున్నారు. వాళ్ళతో కంపేర్ చేసుకొని మనం డిగ్రేడ్ అవ్వాలా? మనం చేసేవి 2 తప్పే. తక్కువోళ్ళతో కంపేర్ చేసుకొని వాళ్ళకన్నా బెటర్‌గా ఉన్నాం కదా అని చెప్పేసి అనుకుంటే, కొన్నిసార్లు మేబీ అది వర్కౌట్ అవ్వచ్చేమో. అంటే మరీ టూ మచ్ బాధపడిపోకుండా ఉండడానికి హెల్ప్ అవుతది. బట్ సాటిస్ఫై అయిపోయి అదే పొజిషన్‌లో ఉన్నాం, అదే సిట్యుయేషన్‌లో ఉన్నాం అనుకోండి, ఎక్కువ రోజులు మనము ఆహ్, మనం అనుకున్న గోల్ ఏదైతే ఉందో దానికి తొందరగా రీచ్ అవ్వలేం. మన మన మైండ్‌సెట్ ఎప్పుడూ ఒకటే దారిలో ఉండాలి. ఎయిదర్ ఇలా కంపేర్ చేసుకోకూడదు, అలా కంపేర్ చేసుకోకూడదు. అలా కంపేర్ చేసుకున్నా మళ్ళా మన మైండ్‌సెట్ అనేది చాలా బాధపడుతూ, అరే! నేను ఇంకా చేయలేకపోయాను, నాకన్నా ముందు వాడు ప్రమోషన్ వచ్చేసింది అని బాధపడుతూ కూర్చోవడం వల్ల కూడా మనకొచ్చేదేముండదు. సో, మనకేం గావాలి? మనమేం చేయాలి? అది ఆ ఆ థాట్ ప్రాసెస్‌తోనే ముందుకెళ్ళాలి. సో, ఈ విధంగా మనము 2 సైడ్‌ల నుంచి కంపేర్ చేసుకోకూడదు. మనం ఎప్పుడు మనతో మనం కంపేర్ చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ నేను ఎలాగున్నాను, ఈ ఇయర్ ఎలాగున్నాను, నెక్స్ట్ ఇయర్ ఎలాగుండబోతున్నాను. అలా మనలతో మనమే కంపేర్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఇక్కడ చిన్న పర్సనల్ స్టోరీ చెప్తా. రీసెంట్‌గా మా కంపెనీలో అప్రైజల్స్ అయిన తర్వాత కాంపెన్సేషన్ అంటే సాలరీ రివైజ్ జరుగుతూ ఉంటది ఇయర్‌లీ. ఆ రివైజ్ ప్రాసెస్‌లో నేను కూడా ఐ గాట్ సమ్ సాలరీలో కొద్దిగా చేంజ్ వచ్చిందనమాట. బట్ సమ్‌హౌ నేను అంత సాటిస్ఫాక్షన్‌గా లేను. సాటిస్ఫాక్షన్‌గా లేక కొంతసేపు నేను చాలా మూడీగా చాలా బాధపడుతూ ఉన్నాను. ఏంటి నేను అనుకున్నట్టు జరగలేదని చెప్పి. అప్పుడు ఇదిగే సేమ్ ఇలా కంపారిజన్ వచ్చాయన్నమాట మైండ్‌లోకి. ఓకే. సమ్ ఏదో సమ్ ఇంక్రిమెంట్ అయితే ఇచ్చారు గదా! అని వేరే కంపెనీలు ఇంతకన్నా చాలా దారుణంగా ఉంది పరిస్థితి. లేదంటే వేరే కొలీగ్స్ పరిస్థితి మనకు తెలీదు అని సాటిస్ఫై అయిపోవాలా? లేదు అంటే అరే! కొంతమందికి ప్రమోషన్స్ వచ్చాయి, కొంతమందికి బెటర్ హైక్స్ వచ్చుండొచ్చు. వాళ్ళతో కంపేర్ చేసుకొని నేను బాధపడాలా? అని నేను క్వెషన్ చేసుకున్నా. సో, నేనేంటంటే ఆ పర్టిక్యులర్ టైంలో నేను ఎక్కువ సేపు ఆ జోన్‌లో లేను. కాసేపు ఉన్నాను. ఈ కంపారిజన్ అనే దీనిలో కాసేపు ఉన్నాను. ఆ జోన్‌లో కాసేపు ఉన్నాను. ఆ జోన్‌లో కాసేపు ఉన్న తర్వాత నాకు చాలా అన్‌కంఫర్ట్‌గా అనిపించింది. అన్‌కంఫర్ట్‌గా అనిపించి ఇమ్మీడియేట్‌గా నాకు రియలైజ్ అయ్యి నో, ఐ షుడ్ నాట్ కంపేర్ విత్ ఎనీవన్. ఓకే. నాకేదైతే వచ్చిందో దాంతో నేను ఐయామ్ ఓకే. ఇక్కడ నుంచి నేనేం జేయాలి? ఎయిదర్ ఐ షుడ్ నాట్ కంపేర్ విత్ అదర్ పీపుల్ హూ డిడ్‌న్ట్ గెట్ బెటర్ ఆపర్చునిటీ, బెటర్ హైక్. అలాగే బెటర్‌గా వచ్చిన వాళ్ళతో కూడా కంపేర్ చేసుకోకూడదు. నాకు ఈ టైంకి ఇలా జరిగింది. ఈ జరగడం కూడా నాకు మంచికే. నేను రియలైజ్ అయ్యాను. ఓకే. ఇక్కడ నుంచి నేనేం జేయాలి?
నేను బెటర్‌గా, హ్యాపీగా ఉండాలంటే నేనేం జేయాలి? అని నన్ను నిన్ను మళ్ళా సర్ది చెప్పుకొని నా లైఫ్‌ని నార్మల్‌గా లీడ్ చేసుకుంటూ వస్తున్నా. సో, దీని ద్వారా ఏమవుతుంది? ఐ విల్ ట్రై టు ఫైండ్ ఔట్ ద వేస్ వేర్ ఐ కెన్ ఫీల్ బెటర్. రైట్? సో, ఈ విధంగా ప్రతి ఒక్కరు ఆలోచించాలి కంపేర్ చేసుకునే ముందు. సో, ఈ కంపారిజన్ వల్ల మనిషి లైఫ్‌లో ఇంత ఇంపాక్ట్ జరుగుతుందని తెలిసినా సరే చాలామంది ఆ ట్రాప్‌లో ఉంటారనమాట. కంపేర్ ఆబ్వియస్‌లీ కంపేర్ చేసుకోకూడదు అనుకుంటారు. బట్ అట్ ది సేమ్ టైమ్ ఏదైనా జరిగినప్పుడు ఆబ్వియస్‌లీ కంపారిజన్ వస్తది. బికాజ్ మనకు చిన్నప్పటి నుంచి ఆ మైండ్ సెట్‌లో మన బాడీలో, నర్వస్ సిస్టమ్‌లో నిండిపోయి ఉంది కాబట్టి. కాపోతే మనం కాన్షియస్‌గా ఆలోచించగలం. మన ఆలోచనలు ఎలాగున్నాయి, మనం కంపారిజన్ మోడ్‌లోకెళ్ళినప్పుడు ఇమ్మీడియేట్‌గా దాన్ని స్టాప్ చేసి, అప్పటికప్పుడు మనం క్వెషన్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ టైంకి నేను ఇతనితో కంపేర్ చేసుకుంటాను. నాకొచ్చేదేముంది? ఇప్పుడు నేనేం చేయగలను? నేను బెటర్‌గా ఉండాలంటే నేనేం చేయగలను? అసలు అతనితో ఎందుకు కంపేర్ చేసుకుంటున్నాను? అతనెవరు? నేనెవరు? అసలు నాకేం గావాలి? ఇటువంటివి మనం క్వెషన్ జేసుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒకరు ఒకరిని చూసావు. ఒకరిని చూడంగానే మన ఆలోచనలేంటి? ఒకడు ఒక బీఎండబ్ల్యూ కార్‌లో ఎళ్తున్నాడు. అతన్ని చూడంగానే మన ఆలోచనలేంటి? ఆలోచనలు ఏంటి అనేది మనం క్వెషన్ జేసుకోవాలి. అంటే ఆలోచనలు ఇన్ ది సెన్స్ అరే! ఈడు చాలా పెద్ద కార్‌లో ఎళ్తున్నాడు. ఈడెంత డబ్బు గలోడో ఏంటో! మనకి డబ్బులుంటే మనం అటువంటి కార్‌లు కొనుక్కుంటాం గదా! అలాగా ఆలోచిస్తున్నావా? లేదు అంటే కారు బావుంది. ఎప్పుడైనా సరే ఇటువంటి కారుని నేను కొనుక్కుంటాను. నేను ఆ కెపాసిటీ తెచ్చుకుంటాను. అలాగా ఆలోచిస్తావా? ఏది బెటర్‌గా ఉంది నీకు? సో, ఫస్ట్‌ది ఏంటంటే కంప్లీట్ నెగెటివ్ ఎమోషన్. అంటే జెలస్ ఫ్యాక్టరో లేకపోతే ఆయనకుంది నాకు లేదన్న బాధ. సో, ఇది ఎంతవరకు కరెక్టు? లేదు అంటే అతన్ని చూసి ఆ కారులో ఉన్న అతన్ని చూసి ఓకే. నేను కూడా ఒకరోజు నేను అటువంటి కార్‌లో తిరుగుతాను. అటువంటి కార్ నేను కొనుక్కుంటాను. ఇది ఎలాగుంది? సో, ఇది ఇన్‌స్పైర్డ్‌గా ఉంది. రైట్? సో, ఈ విధంగా ఆలోచించుకోవాలి. ఈ విధంగా మనం క్వెషన్ చేసుకొని మనకు మనం ఆన్సర్ చేసుకుంటే దట్ పాజిటివ్ ఎనర్జీ అనేది మనకి ఎప్పుడు కూడా మన దగ్గర ఉంటుంది. సో, ఈ విధంగా మన ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది ఎప్పుడు కరెక్ట్ వేలో పెట్టుకోవాలి. ఒకరితో కంపేర్ చేసుకుంటున్న మనం మన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి? మన ఎమోషన్స్ ఎలా ఉన్నాయి? సో, ఎమోషన్ అనేది ఒక బాధలో ఉంది. అరే! నేనేం చేయలేకపోతున్నానురా! ఏంట్రా దేవుడా! నా వల్ల కావట్లేదు అన్న ఎమోషన్‌లోకెళ్తున్నావా? లేదు అంటే, లేదు ఈ టైంకి మనకి సెట్ అవ్వలేదు. ఓకే. కొన్ని రోజులు పేషెన్స్‌గా వెయిట్ చేద్దాం. మన పని మనం చేసుకుంటూ వెళ్దాం. మన పని మనం చేసుకుంటూ వెళ్తూ మనకి బెటర్ లైఫ్ వస్తది అన్న హోప్‌తో ముందుకెళ్తామా? సో, ఇటువంటి ఎమోషనల్‌గా ఎమోషనల్ బ్యాలెన్స్ అనేది కరెక్ట్ వేలో పెట్టుకోగలగాలి. అండ్ మనం కంపేర్ చేసుకునేటప్పుడు ఒకటి మాత్రం మర్చిపోతా ఉంటాం. ఏంటంటే ఒకరితో కంపేర్ చేసుకునే ముందు ఒకటి మనం పొద్దున్నే లేవగలుగుతున్నాం రోజుని. రైట్? ఈ ప్రపంచంలో చాలామంది పడుకున్న తర్వాత లేవట్లేదు. దే ఆర్ లీవింగ్ దిస్ వరల్డ్. వాళ్ళకి తెలియకుండా వెళ్ళిపోతూ ఉంటారు. చాలామంది ఫ్యామిలీస్‌లో హాస్పిటల్స్‌ని లైఫ్‌లు చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. వాళ్ళు చాలా అన్‌కంట్రోల్డ్ లైఫ్ స్టైల్ చూస్తూ ఉంటారు. సో, అట్‌లీస్ట్ మనం ఎలాగా అంటే ఒకరితో కంపేర్ చేసుకొని బాధపడేట బదులు ఇలాగ మనకుండే ఈ నేచురల్ లైఫ్ అనేది ఎంత బావుంది. మార్నింగ్ లేవగలుగుతున్నాం. పొద్దున్నే లెగిసి మన ఫ్యామిలీ మెంబర్స్‌తో మనం స్పెండ్ చేయగలుగుతున్నాం. మన జాబ్‌కి మనం వెళ్ళగలుగుతున్నాం. అంటే మన పని మనం చేసుకోగలుగుతున్నాం. మనకి ఇంత అందమైన ఆరోగ్యాన్ని దేవుడు మనకిచ్చాడు. అన్ని అవయవాలు ఇచ్చాడు. ఓకే. అన్నీ ప్రాపర్ వేలో ఫంక్షన్ అవుతుంది. ఈ విధంగా మనం గ్రాటిట్యూడ్ చెప్పుకుంటూ మన లైఫ్‌ని ముందుకు లీడ్ చేయాలి. మనీ, స్టేటస్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. కంపల్సరీయే. బట్ అదే మన జీవితం అన్నట్టు టూ మచ్ కన్సర్న్‌గా మనం ఫీల్ అవ్వకూడదు. లైఫ్‌ని చాలా నేచురల్ పద్ధతిలో నేచురల్‌గా మనం బతుకుతూ వెళ్తా ఉంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఐడెంటిఫై చేయాలి. మనం ఏం చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడెన్ నాకు ఒక 100,00,00,000 వచ్చిందనుకోండి. డూ యూ అంటే రియల్‌గా ఆ టైంకి ఎక్సైట్‌మెంట్ ఉంటది ఆఫ్‌కోర్స్. హ్యాపీగా ఉండదని నేను అనట్లేదు. ఎక్సైట్‌మెంట్ ఉంటది. అరే! ఇంత 100,00,00,000 మనకి ఆల్ ఆఫ్ సడెన్ వచ్చాయంటే చాలా హ్యాపీగా ఉంటది. బట్ కొన్ని రోజుల తర్వాత ఏంటి? నెక్స్ట్ ఏంటి? ఆ మనీతోని ఎల్లకాలం హ్యాపీగా ఉంటావా? మేబీ ఆ మనీ అనేది ఎలా అయితే సడెన్‌గా వచ్చింది, సడెన్‌గా నువ్వు ఖర్చు పెట్టేయవచ్చు, సడెన్‌గా ఎళ్ళిపోవచ్చు. మళ్ళా దాని తర్వాత ఏంటి? ఓకే. నీతో మనీకి ప్రాబ్లమ్ లేదు.
100 crores ఉన్నాయి, నీకు మనీతో ప్రాబ్లం లేదు. వాట్ నెక్స్ట్? నీ లైఫ్లో హ్యాపీగా ఉండాలంటే ఏంటి? సో ఈ విధంగా మనీ స్టేటస్ అనేది మన లైఫ్ స్టైల్కి ఇంపార్టెంట్. బట్ అదే హ్యాపీనెస్ ఇస్తుంది అనుకోవడం, అదే బిగ్గెస్ట్ అచీవ్మెంట్ అనుకోవడం అనేది కరెక్ట్ కాదు. ఓకే, మన లైఫ్లో చేయవలసిన ఇంకా ఎక్కువ వేరే ఉన్నాయి, ఏవైతే మనకి హ్యాపీనెస్ ఇస్తుందో. సో ఆ పర్పస్ అనేది మనం కొనుక్కోగలగాలి. మనం ఏం చేయగలము ఈ సొసైటీకి, మన వల్ల ఏం జరుగుతుంది, మనకున్న టాలెంట్స్ ఏంటి, మనకున్న ప్యాషన్ ఏంటి, ఈ విధంగా ఐడెంటిఫై చేసి ప్రతి క్షణము ప్రతిరోజు హ్యాపీగా ఉండగలిగే ఆ లైఫ్ స్టైల్ని మనము కనుక్కొని నేర్చుకొని బతకగలగాలి. వన్స్ మనకు ఒక ప్యాషన్ ఉంది, పర్పస్ తెలిసింది, ఏం చేయాలో ఈ జీవితంలో నేను ఏం చేయగలను అని తెలిసిన తర్వాత కరెక్ట్ వేలో దాని గురించి ఆలోచించగలగాలి. మనం దానికి సంబంధించిన హ్యాబిట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అలవర్చుకోగలగాలి. సో దట్ మనము ఆ ప్యాషన్కి తగ్గట్టు మనం తొందరగా వర్క్ చేయగలం. మన పాత హ్యాబిట్స్ని కంటిన్యూ చేసుకుంటూ మనకంటూ పర్పస్ ఉంది, ప్యాషన్ ఉంది అనుకుంటే మనం అంత తొందరగా మనం దానిలోకి వెళ్ళలేము, ఆ పని చేయలేము. సో ఎంతసేపు ఆ ప్యాషన్ లాగే ఉండిపోద్ది. ఈ సమాజానికి మనం వాల్యూ క్రియేట్ చేయలేం, అట్లీస్ట్ మనకు మనం వాల్యూ క్రియేట్ చేసుకోలేం. ఓకే, అండ్ మనము దానికి తగ్గట్టు మన లైఫ్ స్టైల్ కూడా మార్చుకుంటూ వెళ్తూ ఉంటే, మన హ్యాబిట్స్ కూడా మార్చుకుంటూ వెళ్తుంటే మనకు కొన్ని దారులు దొరుకుతాయి. కంపల్సరీగా మనం అనుకున్న ఏదైతే ఆ లైఫ్ ఉందో, ఆ కెరియర్ ఉందో, లేకపోతే ఆ పర్పస్ ఉందో దానిలోకి వెళ్తాం. దానిలోకి వెళ్ళి ఒక కొన్ని పనులు చేయడానికి ఆటోమేటిక్గా మనం ప్రేరేపించబడతాం. ఓకే, మనం ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాం ఆ పని చేయడానికి. సో ఆటోమేటిక్గా ఆ పని చేసిన తర్వాత మీరు అనుకున్నవి రీచ్ అవుతారు, మీరు అనుకున్న గోల్స్ మీరు రీచ్ అవుతారు. అండ్ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మనం ఏం చేస్తామంటే ఈ ఫోన్స్లో ఎక్కువ బిజీగా ఉంటాం. ఈ ఫోన్స్లో ఈ సోషల్ మీడియా స్క్రోలింగ్లోనే మన టైం అంతా వేస్ట్ అయిపోతూ ఉంటుంది. ఈ టైం ఒకటి వేస్ట్ అవుతుంటుంది. స్క్రోల్ చేస్తున్నప్పుడల్లా ఏదో ఒక పోస్ట్ కనిపిస్తుంది, తద్వారా మనం ఈ కంపారిజన్ మోడ్లో మళ్ళీ పడిపోతాం. మన క్లోజ్ ఫ్రెండ్స్ ఎక్కడికో వెళ్తారో, లేకపోతే ఒక కార్ కొనుక్కున్నాడు, లేకపోతే ఒక మంచి డ్రెస్ వేసుకొని ఫోటో దిగాడు, ఓకే, పిల్లలతో సరదాగా సినిమాకి వెళ్ళాడు. ఈ లైఫ్ చూసి అరే నా లైఫ్ కూడా ఇలా ఉంటే బాగుంటుంది కదా, ఇలా కంపేర్ చేసుకోవడం, ఇలా చేసుకుంటూ వెళ్ళడం వల్ల మనం ఇమోషనల్గా మనం డిశ్చార్జ్ అయిపోతాం, ఇమోషనల్గా చాలా డిగ్రేడ్ అయిపోతాం. తద్వారా మనం ఏమీ చేయలేమన్నమాట. మనకి ఇదేం లైఫ్ రా బాబు, వీళ్ళు చూడు ఎంత బాగా గడుపుతున్నారు, మనకి ఉంది జీవితం దేవుడిచ్చాడు అన్న నెగిటివ్ ఇంపాక్ట్లోకి మన మైండ్ సెట్ తీసుకెళ్ళిపోద్ది అనమాట. సో అలా చేయకుండా ఫోన్ని రెస్ట్ ఇచ్చండి. ఫోన్ ద్వారా వచ్చే మీ ఎనర్జీ కూడా కొద్ది రెస్ట్ ఇవ్వండి. ఓకే, సో దట్ ఎక్కువ టైము ఎంతో కొంత టైము బయటికి వెళ్ళి వాకింగో లేకపోతే జిమ్మో వర్కౌట్ చేయండి. మీ బాడీని కదిలించండి, నేచర్లో గడపండి, ఫోన్ లేకుండా వెళ్ళండి. ఫోన్ డివైస్ అనేది చాలా చాలా క్రిటికల్ ఎలిమెంట్ ప్రజెంట్ సిచ్యువేషన్లో. అది కానీ మన జోబిలో కానీ మనతో పాటు ఎల్లకాలం ఉంటుంటే దాని ద్వారా వచ్చే ఆ నెగిటివ్ ఎనర్జీ మామూలుది కాదు. ఓకే, దాన్ని కట్ చేయండి, చాలా ఎంత తొందరగా అయితే అంత తొందరగా. కట్ చేయడం కాదు, కంట్రోల్ చేయండి. మీకు మీ ఫోన్ యూసేజ్ మీద మీకు కంట్రోల్ ఉండాలి. లాస్ట్ 2 hours అంటే పడుకునే ముందు 2 hours అండ్ పడుకొని లేచిన తర్వాత 2 hours ఫోన్ అది ముట్టుకోవద్దు. సో అదే నేను ప్రాక్టీస్ చేస్తున్నా. నేనైతే కంప్లీట్గా నా ఫోన్ గ్రే మోడ్లో ఉంటుంది, కలర్స్ కూడా ఉండవు. కలర్స్ కూడా ఉండవు, నా ఫోన్ మొత్తం బ్లాక్ అండ్ వైట్, ఆల్ బ్లాక్ అండ్ వైట్. ఓకే, అండ్ నా ఫోన్ ఓన్లీ జస్ట్ అలారం పెట్టుకుంటాను. అది నా బెడ్ దగ్గర కూడా పెట్టుకోను, చాలా దూరంలో పెట్టుకుంటాను. అది అలారం మోగిన వెంటనే లెగిస్తా, తీసి ఫోన్ ఎక్కడో ఛార్జింగ్లో కానీ ఎక్కడో దగ్గర పెట్టేస్తాను అనమాట. సో ఆ తర్వాత నా డైలీ యాక్టివిటీస్ మార్నింగ్ లేచిన తర్వాత ఏవైతే ఉంటే దానిలో పెడతా. సో ఆల్మోస్ట్ నేను లేచిన తర్వాత 3 hours నుంచి 4 hours వరకు నా ఫోన్ ఎక్కడుండదో నేను తెలుసుకోను, అంటిల్ అన్లెస్ ఐ గెట్ సమ్ కాల్. అంత ఫోన్కి నేను దూరం పెట్టుకున్నాను అనమాట. సో ఈ విధంగా నా ఎనర్జీ అనేది చాలా సేవ్ అవుతుంది. ఎనర్జీ సేవ్ అవడం వల్ల మిగతా యాక్టివిటీస్, ప్రొడక్టివ్ యాక్టివిటీస్ నేను చేయగలుగుతున్నాను. ఆ విధంగా ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు ఫాలో దిస్, సో దట్
అట్లీస్ట్ మనకు తెలుస్తుంది లైఫ్లో ఏం చేయగలం అనేది. ఒక్కొక్కసారి నెలలో కానీ ఎవ్రీ 2 వీక్స్కో 3 వీక్స్కో సోషల్ మీడియా డీటాక్స్ అని చెప్పేసి ఒక ప్రాసెస్ ఉంటుంది, అది ఫాలో అవ్వండి. ప్రతి ఇయర్ డిసెంబర్లో అలాగా సోషల్ మీడియా డీటాక్స్ అని చెప్పేసి ఒక 10 డేస్ 1 వీక్ వరకు నేను అసలు కంప్లీట్గా సోషల్ మీడియా కానీ ఫోన్ కానీ ఏది టచ్ చేయను. ఓన్లీ కాల్స్ వచ్చినప్పుడే నేను కాల్స్ రిసీవ్ చేసుకుంటాను తప్పించి మిగతా టైంలో ఎప్పుడూ కూడా ఫేస్బుక్ కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ట్విట్టర్ కానీ ఏది కూడా నేను చూడనమాట. ఒక 10 డేస్ అలా పెట్టుకుంటా. సో దానివల్ల నాకు చాలా బెనిఫిట్ జరిగింది. గత 3-4 ఇయర్స్ నుంచి చేస్తున్నా అలాగా. చేయడం వల్ల ఇప్పుడైతే నేను సోషల్ మీడియాకి చాలా దూరంగా ఉన్నాను. ఈవెన్ వాట్సాప్ కూడా యూజ్ చేయట్లేదు. ఎందుకంటే ఈ వీడియో పర్పస్ ఏంటంటే కంపారిజన్ అంటే బిగ్గెస్ట్ ఇంపాక్ట్ఫుల్ థింగ్ ఇన్ అవర్ లైఫ్. ఈ సోషల్ మీడియా ద్వారా మనకొచ్చే ఈ కంపారిజన్ అనేది, దాని ద్వారా వచ్చే ఎనర్జీ, నెగిటివ్ ఎనర్జీ అనేది చాలా ఎక్కువ. మనం ఫిజికల్గా జనాలతో మాట్లాడడం మానేసాం, ఫిజికల్గా వెళ్ళి కలవడం మానేసాం. ఈవెన్ మన కొలీగ్స్తో కానీ లేకపోతే మన కుటుంబ సభ్యులతో కానీ వాళ్ళతో కలవడం మానేసాం. ఎందుకంటే మ్యాక్సిమం ఫోన్లోనే అన్నీ జరిగిపోతున్నాయి. ఫోన్లోనే మాట్లాడుకోవడం, ఫోన్లోనే చూసుకోవడం, ఇవన్నీ జరగడం వల్ల మనం వాళ్ళతో ఫిజికల్గా వెళ్ళి మాట్లాడడం, కలవడం గట్రా తగ్గిపోయిందన్నమాట. సో ఇప్పుడేంటంటే మన దగ్గరున్న పీపుల్తో, జనాలతో మనం కంపేర్ చేసుకోవట్లేదు. ఓన్లీ సోషల్ మీడియాలో ఎవరైతే కనిపిస్తున్నారో వాళ్ళతోనే మనం కంపేర్ చేసుకొని మనకు నచ్చినట్టు మనం ఊహించుకోవడం, నచ్చినట్టు మన ఫీలింగ్స్ని మార్చుకోవడం, ఎమోషన్ మార్చుకోవడం జరుగుతూ ఉంది. దాని ద్వారా మన బాడీ చెడిపోతుంది, మన ఆలోచనలు చెడిపోతున్నాయి, మన జీవితం కూడా చెడిపోతుంది. ఈ వీడియో ముగించే ముందు ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపేర్ చేసుకునే ఫీలింగ్ వచ్చినప్పుడు మనల్ని మనం క్వశ్చన్ చేసుకోవాలి. ఎవరితో నేను కంపేర్ చేసుకుంటున్నాను, ఎందుకు కంపేర్ చేసుకుంటున్నాను? సెకండ్ థింగ్, అసలు నేనేంటి, ఈ సమాజంలో నేను ఎందుకున్నాను, నేను ఏం చేయగలను? తర్వాత థర్డ్, నా యొక్క ప్యాషన్ ఏంటి, నా యొక్క పర్పస్ ఏంటి? నేను ఇక్కడ ఈ సొసైటీలో బతుకుతున్నా, ఈ ఉద్యోగం చేస్తున్నా, ఇంత సంపాదిస్తున్నా, అసలు నేను ఏం చేయగలను? ఈ ఈ అవుట్ సైడ్ వరల్డ్కి నేను ఏం చేయగలను? నా దగ్గర ఉన్న టాలెంట్స్ ఏంటి, నాకున్న స్కిల్స్ ఏంటి, నాకున్న ప్యాషన్ ఏంటి? దాని ద్వారా నేను 10 మందికి నేను ఎలా ఉపయోగపడగలను, 10 మందికి నేను ఎలా నాలెడ్జ్ షేర్ చేయగలను? లేదు అంటే నేను వేరే విధంగా నా కెరీర్ని వేరే విధంగా ఏమైనా బిల్డ్ చేసుకోగలనా, సో దట్ నాకు లైఫ్లో నా లైఫ్ నేను అనుకున్నట్టు, నాకు నచ్చినట్టు నేను బతకగలను? ఈ విధంగా ఆలోచించగలను. ఇవన్నీ క్వశ్చన్ చేసుకున్న తర్వాత దానికి తగ్గ రైట్ యాక్షన్ తీసుకోవాలి. రైట్ యాక్షన్ తీసుకునే ముందు మనకున్న లైఫ్ స్టైల్లో మన హ్యాబిట్స్ ఏంటి, మనం డైలీ మనం చేస్తున్న లైఫ్ స్టైల్ యాక్టివిటీస్ ఏంటి, మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే వరకు దేన్ని మనం ఆల్టర్ చేసుకోవాలి, దేన్ని చేంజ్ చేసుకోవాలి, ఏ హ్యాబిట్ నా లైఫ్కి, నా లైఫ్ ప్రోగ్రెస్కి యూజ్ అవ్వట్లేదు, జస్ట్ ఇట్స్ కిల్లింగ్ మై టైం అని మనం ఐడెంటిఫై చేయగలగాలి. చేసి దాన్ని ఒక్కొక్కటి మనం దూరం చేయగలం. ఒకేసారి మనం అన్నీ తీయలేం, కానీ ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ దట్ వన్ హ్యాబిట్ విచ్ ఈజ్ నాట్ గివింగ్ ఎనీ వాల్యూ టు యువర్ లైఫ్. అదొకటి ఐడెంటిఫై చేయండి. దాన్ని కంప్లీట్గా మీ లైఫ్ స్టైల్ నుంచి తీసేయడానికి ప్రయత్నించండి. ఆ ఒక్కటి చాలు మిగతా హ్యాబిట్స్ని మార్చడానికి. ఫైనలీ ఐ సజెస్ట్ ఎవ్రీ వన్ టు మెడిటేట్. ప్రాక్టీస్ మెడిటేషన్. 5 మినిట్స్ కాదు, 10 మినిట్స్ కాదు, ఎంతో కొంత కూర్చొని సైలెంట్గా కళ్ళు మూసుకొని కూర్చోగలగాలి. మీరు 2 మినిట్స్తో స్టార్ట్ చేయండి. మెల్లిమెల్లిగా కొద్దిగా రోజు కూడా ఇంక్రీజ్ చేయండి. ఎవెన్చువల్లీ ఏమవుతుందంటే మీ ఆలోచనలు వస్తాయి, దాన్ని ఆపాల్సిన అవసరం లేదు, అవి మెల్లిగా క్లియర్ అవుతాయి. ఆల్రెడీ మైండ్లో ఇన్ని ఆలోచనలు ఉంటుండగా మనం ఏది మెడిటేట్ చేయకుండా ఫోన్లు చూసామనుకోండి, ఇంకొన్ని ఆలోచనలు మన మైండ్లోకి వెళ్తాయి, కంపారిజన్స్ ఇంకొన్ని మైండ్లోకి వెళ్తాయి. మొత్తం ఓవరాల్గా మన మైండ్ అంతా ఆలోచనలతో నిండిపోద్ది. మనిషికి ఆలోచన ఉండాలి, మంచి ఆలోచనలు ఉంటే మంచి జీవితం ఉంటుంది. అదే అవసరమైన ఆలోచనలు లేకపోయాయి అనుకోండి, మన జీవితం కూడా అవసరం లేకుండా వెళ్ళిపోతుంది. ఓకే, జస్ట్ స్పెండ్ చేసామా, జీవితం కంప్లీట్ చేసామా, వెళ్ళిపోయామా ఈ భూమి మీద నుంచి అన్న కాకుండా, మనకి మంచి ఆలోచనలు ఉంటే, మంచి పద్ధతులు పాటించగలిగితే మనం 10 మందికి యూజ్ అవ్వగలం. మనం మన జీవితానికి మనం సార్థకం చేసుకోగలం. ఈ వీడియో ఎంతో కొంత మీకు నాలెడ్జ్ కానీ జస్ట్ రియలైజ్ అవ్వడానికి కొంత అవకాశం, స్కోప్ క్రియేట్ చేసింది అనుకుంటున్నాను. డెఫినెట్గా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ దిస్ పర్టికులర్ ఛానల్. ఈ లైఫ్ స్టైల్కి సంబంధించి చాలా వీడియోలు చేద్దామని ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. అట్ ది సేమ్ టైం ఈ ప్రోగ్రెస్ జరుగుతున్న కొలది చాలా విషయాలు డిస్కస్ చేద్దాం. ఐ విల్ గెట్ మోర్ వీడియోస్ లైక్ దిస్. ఈ వీడియోల ద్వారా ఏంటంటే ఒకరి కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు కాదు, ఎంతో కొంతమందికి ఈ మెసేజ్ చేరగలిగితే, ఒక ఆలోచన క్రియేట్ చేయగలిగితే,
సో ఈ వీడియో చేసిన పర్పస్ నాకు సాల్వ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ దిస్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.